పిల్లలు అన్ని సదుపాయాలు, సౌకర్యాలతో జీవిస్తున్నవారు కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి, కొత్త పనులు చేయడానికి అంతగా ఉత్సాహం చూపెట్టరు. ఇప్పుడు బాగానే ఉంది కదా అనే భావముతో బ్రతికేస్తారు. అటువంటి నీతిని తెలియజేసే ఒక కథను నేడు మనం చెప్పుకుందాం. ఒక రాజుగారు ఉండేవారు. అతనికి ఒకసారి ఒక బాటసారి ఒక చక్కటి పావురమును బహూకరించాడు. అది చూడడానికి చాలా చక్కగా ఉన్నది. ఆ పావురం బాగా ఎగురుతుందని చెప్పాడు. సరేనని రాజుగారు సంతోషముగా తీసుకున్నారు. రాజుగారికి గల చక్కటి పూల తోటలో దానిని ఉంచారు. దానికి చక్కటి పంజరమును తయారు చేయించారు. అన్ని సదుపాయాలు చేశారు. జీడి పలుకులు, బాదం పలుకులు, జామకాయలు, పానీయాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని సదుపాయములతో ఆ పావురము చక్కగా ఉన్నది. హాయిగా జీవించసాగింది. రాజుగారు దానిని చూడడానికి ఒకసారి వచ్చారు. చక్కటి పూల తోటలో అది ఎగురుతుంటే చూడాలి అనుకుని పంజరము తలుపు తెరిచారు రాజుగారు. అది కదలలేదు, మెదలలేదు. సరేలే, ఈరోజు ఎగరదేమో అని మరునాడు వచ్చారు. మరునాడు కూడా అది ఎగరలేదు. అది ఏ రోజు ఎగరలేదు. రాజుగారికి బెంగ పట్టుకున్నది. దానికి ఏమి జబ్బు చేసిందో పాపం ఎగరలేకపోతున్నది అని బాధపడసాగారు. చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. రాజుగారు దిగులు పడసాగారు. ఇది గమనించిన ఒక తెలివైన కుర్రవాడు వచ్చి, రాజా, మీరేమీ బాధపడకండి, ఈ పావురమును నేను ఎగిరిస్తాను చూడండి అన్నాడు. రాజుగారితో పాటు మరికొంతమంది కూడా ఆ యువకునితో కలిసి తోటలోనికి వచ్చారు. అప్పుడు ఆ కుర్రవాడు పంజరము ఉన్న చెట్టు కొమ్మను నరికేశాడు. చెట్టు కొమ్మ కింద పడేలోగా ఆ పావురము పంజరంలో నుండి బయటకు ఎగిరి తప్పించుకుంది. రాజుగారు సంతోషించారు. అవసరమై పని నేర్పుతుందని ఈ కథ మనకి తెలియజేస్తుంది.